ఆదివాసీ కుటుంబ సభ్యులందరికీ జై సేవ, జై ఆదివాసీ, రామ్ రామ్. స్కూళ్ళు ప్రారంభమై 10 రోజులు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆదివాసీ విద్యార్థులను స్కూల్కు పంపడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి తల్లిదండ్రులు, మీరు మా యొక్క విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే విద్య లేకపోవడం మూలంగానే వల్ల మనకు సమాజంలో అన్ని రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నాం. కాబట్టి మీరు తప్పకుండా మీ యొక్క పిల్లలను వెంటనే స్కూళ్లకు పంపాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి దుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ మోరం అని, లేకపోతే విత్తనాల పండుగ అని, రకరకాల పండుగలు మనకు సంవత్సరాల తరబడి, రోజుల తరబడి అవి ఉంటాయి. వాటిని చేయవలసిన బాధ్యత మనది ఉంటుంది. కానీ వల్ల పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు పిల్లలను ఇంటికాడ ఉంచుకొని వాళ్ళను బడికి పంపడం చాలా విచారకరమైన విషయం. కాబట్టి వెంటనే తల్లిదండ్రులు, అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా గమనించి మీ యొక్క పిల్లలను వెంటనే స్కూల్కు చేర్పించి వాళ్ళను ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దిన బాధ్యత వల్ల తల్లిదండ్రులపై ఉన్నది. కాబట్టి తప్పకుండా మీ యొక్క పిల్లలను వెంటనే స్కూల్కు పంపాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి దుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరపున తెలియజేస్తున్నాం. కుటుంబ సభ్యులు ముఖ్యంగా మనకు సంవత్సరం తరబడి అనేక వారానికి 15 రోజులకు, ఆ మాసంకు పున్నంకు ఆదివాసీ పండుగలు అనేవి ఇప్పుడు కూడా నిరంతరం మన సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా వస్తున్నటువంటి ఈ పండుగలు. వాటిని మనం కుటుంబ సభ్యులుగా మన గ్రామాల్లో జరుపుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కానీ ఇవాళ మన యొక్క పిల్లల చదువును దృష్టిలో పెట్టుకొని వాళ్ళను మనము మన ఇళ్లలో ఉంచుకోవడం సరైనది కాదు. కాబట్టి వాళ్ళను మీరు వెంటనే స్కూళ్ళకు పంపాలి. ఎందుకంటే మనకి ఇవాళ ఇప్పుడు మోరం పండుగ, అది మనది పండుగ కాదు. కానీ ఇవాళ మోరం పండుగ అని, లేకపోతే విత్తనాల పండుగ అని, తర్వాత పొలాల అమావాస్య, తర్వాత దసరా, దీపావళి, ఇట్లా రకరకాల పండుగలు మనకు సంవత్సరాల తరబడి మనకు అవి నిరంతరం చేసుకునేటువంటి పండుగలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏదో పండుగ పేరు చెప్పుకొని వాళ్ళు మన గ్రామాలకు రావడం, అట్లా నెలల తరబడి, వారాల తరబడి మన ఇంట్లోనే ఉండడంతో చదువుకు పూర్తిగా దూరం అయిపోయి వాళ్ళు వెనుకంజలో ఉంటున్నారు. కాబట్టి ప్రత్యేకంగా మీరు శ్రద్ధ తీసుకొని మీ యొక్క పిల్లలను త్వరలోనే స్కూళ్ళకి పంపించి వాళ్ళను మంచి విద్యార్థులుగా తీర్చిదిద్ది వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదే విధంగా మీ యొక్క ప్రయత్నాలు కొనసాగించాలని చెప్పేసి వాళ్ళ ఆదివాసీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఆదివాసీ హక్కుల పోరాట సమితి దుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.